హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాక్. అది నేను సప్తశనివారం వ్రతం చేస్తున్నాను కదా, మీ అందరికీ తెలుసు. సో ఇది వచ్చి నా 7వ వారం, అంటే ఆఖరి వారం. చాలా 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 స్పెషల్. సో ఆ రోజు వీడియో ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. బట్ నాకు టైం కుదరలేదు దీన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి, వాయిస్ ఓవర్ అంతా ఇవ్వాలి కదా. సో మార్నింగే మా అత్తయ్య లేచి అన్నీ క్లీన్ అయితే చేసేసారు. 3కే లేచాము ఆ రోజు అయితే, ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది. అన్ని ప్రసాదాలు చేయాలి, 7 రకాల ప్రసాదాలు చేయాలి. అండ్ మేమైతే ముత్తైదులకి ఈరోజు భోజనం పెడదామని చెప్పి అనుకున్నాము. సో ఆ భోజనం వంటలు అన్నీ చేయాలి కదా, సో అస్సలు టైం ఉండదని చెప్పి మార్నింగే లేచి 3కే లేచి పనులు అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ఇక్కడైతే ప్రసాదాలు రెడీ చేస్తున్నాము. ఫస్ట్ అయితే పరమాన్నం అండ్ సేమియా అయితే చేసేసినాము. ఒక్కొక్కటి రెడీ చేసేద్దామని చెప్పి మొత్తం అన్నీ రెడీ చేసేసుకుంటున్నాము. మా అత్తయ్య నేను ఇద్దరం కలిసి మొత్తం అంతా రెడీ చేసేసాము. అండ్ నేను ఇక్కడ వచ్చి పీటకైతే మొత్తం పసుపై రాసి ముగ్గులై పెట్టేస్తున్నాను. ఈ వారం వచ్చి నేను హాల్లో పెట్టుకున్నాను. మీరు నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయితే మీకు తెలుస్తుంది, నేను ప్రతి వారం పూజ గదిలో అయితే చేస్తాను. బట్ ఈ వారం అయితే హాల్లో పెట్టుకున్నాను, ఎందుకంటే ముత్తైదులు వస్తారు, వాళ్ళకి తాంబూలాలు ఇస్తాము అండ్ భోజనాలు అవి చేస్తారు కాబట్టి హాల్లో అయితే ఫ్రీగా ఉండిద్ది అని చెప్పి హాల్లో అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ పూజకు కావాల్సిన అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ప్రసాదాలు కూడా అయిపోయినాయి అలా అయిపోయినట్టు తీసుకొచ్చి హాల్లో అయితే పెట్టేసుకుంటున్నాము. అండ్ పూజకి పువ్వులు, తులసిమాల, అరటిపళ్ళు, తాంబూలాలకి అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చి పీట రెడీ చేసేసినాము స్వామివారికి. అండ్ పీట కూడా రెడీ చేసేసిన తర్వాత ఇంకా స్వామివారిని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని, అంటే ఆయన్ని నేను ప్రతి వారం కూడా మంచిగా తుడుచుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని బొట్లు అవి పెట్టే నిలబడతాను. ప్రతి వారం కూడా అలాగే చేస్తాను. అండ్ నేను ఇక్కడ బియ్యం వేయట్లేదండి, ధాన్యం వేస్తున్నాను. ధాన్యం వేస్తే మంచిది అని చెప్పారు, సో అందుకని నేను ధాన్యం అయితే వేస్తున్నాను. లాస్ట్ వీక్ కూడా ధాన్యమే వేసాను. ఫస్ట్ 5 వీక్స్ బియ్యం అయితే వేసాను. ఇంకా లాస్ట్ వీక్, ఈ వీక్ వచ్చి ధాన్యం అయితే వేస్తున్నాను. సో అలా వేస్తే మంచిది అని చెప్పారు, సో అందుకని ధాన్యం అయితే వేస్తున్నాను. అండ్ ఇక్కడ స్వామివారిని అయితే తుడిచేసుకుంటున్నాను. అండ్ మా బుడ్డోడు కూడా లేచాడు. సో ఇంకా వాళ్ళు లెగిస్తే ఇలాగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, హడావిడి. ఇంకా వాడిని దివాన్ సెట్ మీద కూర్చోబెట్టి వాడు ఆడుకుంటున్నాడు. మేమైతే ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. స్వామివారిని క్లీన్ చేసేసుకొని ఆయనకైతే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. మొత్తం అంతా షూట్ చేయడానికి అయితే అవ్వలేదండి, నేను ఓన్లీ ప్రసాదాలు పూజ వరకే షూట్ చేశాను. ఇంకా భోజనాలు అవన్నీ అయితే షూట్ చేయడానికి అవ్వలేదు. ముత్తైదులకి తాంబూలం ఇవ్వడం అదంతా ఆఖరి వారం కాబట్టి చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది. మార్నింగ్ 3కి లెగిస్తే మా పనులన్నీ అయ్యి తాంబూలాలు ఇచ్చి భోజనాలు అన్నీ అయినప్పటికీ ఈవినింగ్ 4:30 అయ్యింది. అసలు చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది. బట్ అలాగే మొత్తం మంచిగా అయితే జరిగింది. కానీ చాలా ఆటంకులు వస్తాయి, స్వామివారు పరీక్షిస్తారు అని చెప్పి అంటారు. నిజంగా వస్తాయండి, నన్ను కూడా చాలా చాలా పరీక్షించారు. బట్ అయినా సరే మనం పట్టు వదలకుండా ఈ వ్రతాన్ని అయితే పూర్తి చేయాలి. సో అలాగా నా 7 వారాలు అయితే ఈ వారంతో కంప్లీట్ అయితే అయిపోయాయి. సో ఆఖరి వారం కాబట్టి ఇంకా మంచిగా చేసుకోవాలని చెప్పి నేనైతే ఇలా హాల్లో పెట్టుకొని చాలా మంచిగా అయితే అయ్యింది. అందరూ వచ్చారు, మేము ఎవరెవరినైతే పిలిచామో 7 ముత్తైదువులు. సో అందరూ వచ్చి తాంబూలాలు ఇలా తీసుకొని నన్నైతే ఆశీర్వదించారు. చాలా మంచిగా అనిపించింది అది కూడా. ఇంక ఇక్కడైతే నేను మొత్తం పూజకైతే రెడీ చేసేసుకుంటున్నాను. అత్తయ్య ఏమో వంటలు చేస్తున్నారు ప్రసాదాలకి. ప్రసాదాలు వచ్చి 7 రకాలు అయితే పెట్టాము. పులిహోర, పరమాన్నం, సేమ్యా, దద్దోజనం, శనగలు, గారెలు, బూరెలు, ఇలాగా 7 రకాలు అయితే ప్రసాదాలు అనుకున్నాము. ఇంకా భోజనాలకి మధ్యాహ్నం వంటలు అవి సపరేట్గా చేసాము. అన్నం, సాంబారు, కూర, పచ్చడి, అప్పడాలు ఇలా సపరేట్గా అవి అయితే చేసాము. మొత్తం ఈ వంటలన్నీ అయినప్పటికీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే పూజ అయినప్పటికీ 11:30 అలా అయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ భోజనాలకి వంటలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా వంటలు అయినప్పటికీ 1 అలా అయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ముత్తైదులను పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి తాంబూలాలు ఇచ్చి అన్నీ చేసినప్పటికీ మాకు 3 అలా అయిపోయిందండి. ఇంక మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకొని అంతా అయినప్పటికీ 4:35 అయిపోయింది. అండ్ ఈరోజు ఏంటంటే మా బుడ్డోడికి వ్యాక్సిన్ కూడా ఉంది. పాపం వాడికి ఫీవర్ వచ్చేసింది, వ్యాక్సిన్ వేయించాము. ఈరోజు అది కూడా పడింది మాకు, వ్యాక్సిన్కి తీసుకురమ్మని. సో ఇంకా వాడిని వ్యాక్సిన్కి తీసుకెళ్ళాము. మొత్తం అసలు చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది. బట్ అయినా సరే పూజ మాత్రం చాలా మంచిగా చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంక ఇక్కడైతే నేను పూజ సామాన్లు అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి కూడా ముందు రోజే క్లీన్ చేసుకున్నాము. ఈ వారం కొంచెం
ఎక్కువ పని ఉండిద్దని చెప్పి అన్నీ ముందు రోజే చేసేసుకున్నాము. ముందు రోజే పూజ సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంక అన్నిటికీ బొట్లు అయితే పెట్టేస్తున్నాము. బొట్లు పెట్టేసుకొని మంచిగా ఇంక దీపారాధన చేసుకుంటే పూజ స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పి ఇంక బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ముందు రోజే అన్నీ కావాల్సిన అన్ని జాకెట్ ముక్కలు, గాజులు, పూజకు సంబంధించిన పువ్వులు, ఫ్రూట్స్ అన్నీ ముందు రోజు వెళ్ళి కొనుక్కొచ్చేసాము. అత్తయ్య నేను వెళ్ళి మార్కెట్ వెళ్ళి మొత్తం కొనుక్కొచ్చేసుకున్నాము. ముందు రోజు ఈవినింగ్ వెళ్ళాము. మొత్తం అన్నీ వెళ్ళి ఆ రోజే కొనుక్కొని వచ్చేసాము. అండ్ ఇక్కడ స్వామివారికి అయితే వస్త్రం అయితే వేస్తున్నాను. ఈ వస్త్రం నేను మొదటి వారం కొనిందేనండి. అదే నేను మొత్తం కంటిన్యూ చేశాను. మళ్ళీ సపరేట్గా నేనైతే ప్రతి వారం కొనలేదు. మొదటి వారం ఏదైతే కొన్నానో అదే నేను మొత్తం అన్ని వారాలకు అదే వేశాను. అండ్ ఇక్కడ వచ్చి నేను పిండి దీపాలు అయితే చేస్తున్నాను. నేను పిండి దీపాలు వాటర్ కలిపే చేస్తానండి. చాలామంది ఆవు పాలు, నెయ్యి, బెల్లం ఇవన్నీ వేసి చేస్తారు. బట్ నాకు అలాగా సెట్ అవ్వట్లేదు. ఇంకా వాటర్ కలిపే చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చి పిండి దీపాల మీద లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పాను నేను ఓం నమో వెంకటేశాయ అని చెప్పి రాస్తున్నాను. అంటే లాస్ట్ వీక్ కూడా అలాగే రాశాను. అండ్ ఈ వీక్ కూడా అలాగే రాస్తున్నాను. ఇంతకుముందు నామాలు పెట్టేదాన్ని, గోవింద నామాలు. బట్ ఇప్పుడు అలా కాకుండా ఓం నమో వెంకటేశాయ అని చెప్పి రాస్తున్నాను. ఎందుకంటే అలా బాగుంటుంది, మంచిగా కూడా సెట్ అవుతుంది. ఇంక అందుకని చెప్పి అలా రాస్తున్నాను ఓం నమో వెంకటేశాయ అని చెప్పి. ఇంక మొత్తం అన్ని దీపాల మీద సెట్ అయ్యేలాగా మంచిగా రాసేసాను. ఇంకా రాసేసి దీపాలు కూడా పెట్టేసుకొని ఇంక వాటిలో అయితే 7 ఒత్తులు అయితే వేసేసుకున్నాము. ఇంకా లాస్ట్ వారం కాబట్టి పువ్వులు 7 రకాలు, పండ్లు 7 రకాలు, ప్రసాదాలు 7 రకాలు. అండ్ స్వామివారికి లాస్ట్ వారం అన్నం, కూర, చారు ఇలాగ మనం పెట్టాలి. సో అవి కూడా పెట్టేశాము. అండ్ లక్ష్మీదేవికి కూడా మనం తాంబూలం ఇవ్వాలి. చీర, మన దగ్గర చీర ఉంటే చీర, లేదంటే జాకెట్ ముక్క పెట్టి గాజులు, తాంబూలం, పసుపు, కుంకుమ, పువ్వులు ఇలాగన్నీ లక్ష్మీదేవికి కూడా మనం తాంబూలం అయితే సమర్పించాలి. సో అవి కూడా ఇచ్చేసాను. అండ్ మొత్తం ఇంకా రెడీ చేసుకొని ఇంకా దీపారాధన చేసేసి తాంబూలాలకు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ప్రసాదాలు అన్నీ పెట్టేశాము. ఇంకా దీపారాధన చేసేసుకొని పూజ అయితే మొదలు పెట్టేశాను. పూజ అయితే చాలా మంచిగా అయితే జరిగింది. నేను అస్సలు అనుకోలేదు నేను 7 వారాలు కంప్లీట్ చేస్తానో లేదా అన్న డౌట్తోనే మొదలుపెట్టాను. అవుతుందా లేదా అని. బట్ ఒక్క వారం కూడా ఆటంకం రాలేదండి. ప్రతి వారం 7 వారాలు ప్రతి వారం కంప్లీట్ చేశాను. చాలా మంచిగా అయితే జరిగింది పూజ అయితే. ఇంక ఇక్కడ నేను దీపారాధన అయితే చేసేసుకొని స్వామివారికి అగరబత్తి కూడా వెలిగించేసాను. ఇంకా కథ చదువుకొని పూజ అయితే మొదలు పెట్టాలి. కథే నాకు 1.5 అవర్ అలా పడుతుందండి. చాలా పెద్ద కథ కదా. ఫస్ట్ అష్టోత్తరాలు చదవాలి అండ్ షాడోపచారాలు ఇవన్నీ చదువుకోవాలి కదా. ఇవన్నీ అయినప్పటికీ చాలా టైం పడుతుంది నాకు. వాణి హిరణ్య గర్భాంబ్యాస్యాయ నమః. ఓం శచిపురందాభ్యా నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యాయ నమః. ఓం సీతారామాభ్యాయ నమః. ఓం సర్వోభ్యాయ నమః. ఓం బ్రాహ్మణ్యోభ్యాయ నమః. ఓం మహాజనోభ్యాయ నమః. అయం ముహూర్త సుముహూర్త అస్తి. ఈ మంత్రం చెప్పి అక్షతలు వెనకకు చల్లుకొనవలెను. స్వామివారు అయితే అసలు ఈరోజు చాలా అంటే చాలా బాగా అనిపించారు. చాలా మంచిగా కనిపించారు, అందంగా కనిపించారు. అండ్ మనసుకు కూడా చాలా మంచిగా అనిపించింది 7 వారాలు కంప్లీట్ చేసుకోవడం. దేవంతల్లి దక్షింతలేదు స్వామికి దా మరి నువ్వు ఇసురే ఇసురు ఇందాక ఇసురావు కదా. ఎలా ఇసురావు? దండం పెట్టు, దండం పెట్టు, తిరుగు తిరుగు. దండం పెట్టు స్వామికి. నువ్వు ఉండడమే లూజు. మీ నాన్న ఇంకొంచెం లూజ్ బట్టలు వేసాను నీకు. ఇంకొంచెం లూజు కనబడి మనం. అమ్మా ఏంటిది? ఒక నుంచి ఆడుతుంది. ఈ పువ్వు ఎంత పడింది? అయితే ఇచ్చారు వరం. అలా పడిపోయింది. అది ఇచ్చిందంట, మనకు వరం ఇచ్చినట్టేనంట. అర్థం అదేనంట. ఉండు. శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇంకా స్వామివారికి అయితే హారతి ఇచ్చేసాను నేనైతే. ఇంకా పూజ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పుట్టోడు కూడా ఈ పూజలో అయితే పాల్గొన్నాడు. ఒకసారి అయితే మీరు వీడియో చూసేయండి. దేవుడికి 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 దండం పెట్టు స్వామికి. స్వామికి దండం పెట్టు.
అది గోవింద గోవింద. నాని భజన ఏ స్వామికి మళ్ళీ దండం పెట్టు. ఏ మళ్ళీ మళ్ళీ స్వామికి